హలో గైస్! చాలా మంది కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే ట్రేడింగ్‌లో హ్యామర్‌ని ఐడెంటిఫై చేయడం. అసలు హ్యామర్ ఎక్కడ ఫార్మ్ అయింది? ఏం చేయాలి? అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది హ్యామర్ అంటే ఏంటో తెలియకుండానే ఇది హ్యామర్ అనేసి అనేసుకుంటారు. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్‌లోకి ఎంటర్ అవుతారు. సో, రాంగ్ ఎంట్రీస్ తీసుకుంటారు. అండ్ దీనివల్ల పెద్ద లాసెస్ ఒస్తాయి. అసలు రూల్స్ టు క్వాలిఫై హ్యామర్ అంటే హ్యామర్‌గా క్వాలిఫై అవ్వాలంటే 5 రూల్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ లోవర్ విక్ ఈజ్ ఈక్వల్ టు అట్‌లీస్ట్ 2 టైమ్స్ ద బాడీ. అంటే కిందుండే విక్ బాడీ కన్నా 2 టైమ్స్ పెద్దగా ఉండాలి. ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. సెకండ్ థింగ్ ఏంటంటే అప్పర్ విక్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఆబ్సెంట్. అంటే అసలు అప్పర్ విక్ లేకపోతేనే చాలా బెస్ట్. అండ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. థర్డ్ థింగ్ ఏంటంటే క్లోజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఓపెన్. అంటే ఓపెన్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మోస్ట్‌లీ గ్రీన్ అయితే చాలా బెస్ట్ అనమాట. అండ్ ఫోర్త్‌ది అపియర్స్ ఆఫ్టర్ డిక్లైన్. అంటే మీరు చూసినట్టయితే స్టాక్ అలా కింద పడిపోతుంటే లాస్ట్ దగ్గర ఫార్మ్ అయిందంటే చాలా బెస్ట్ గైస్. సో, అక్కడి నుంచి పైకెళ్తదని అర్థం. ఫిఫ్త్‌ది నాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రెండ్. అంటే ఏదైనా ట్రెండ్ ఉందనుకోండి, ఆ ట్రెండ్ మధ్యలో ఫార్మ్ అయితే అసలు వరస్ట్ అది. నెక్స్ట్ హ్యామర్ ఎక్కడ ఫార్మ్ అయితే పర్ఫెక్ట్ అంటే ఇఫ్ ఎట్ స్వింగ్ లో అంటే స్వింగ్ లో దగ్గర ఫార్మ్ అయిందంటే ఇంక రివర్స్ అయిపోతుందని అర్థం. అంటే ఇఫ్ ఎట్ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర ఫార్మ్ అయినా కూడా చాలా బెస్ట్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.